చెప్పాద్య. రామా, ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఆద్య, నీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఎక్కడున్నావు? అవునా, పెద్దనాన్న ఇవాళ కల్చరల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నారు. నువ్వు కూడా ఉంటే బాగుంటుందని నిన్ను కూడా రమ్మంటున్నాను. అలాగే, తప్పకుండా వస్తాను. సరే. అమ్మా, మన అయోధ్యలంక వాసులు సంవత్సరానికి ఒకసారి ఎదురు చూసేదే ఈ పండగ కోసమే కాదమ్మా, మీరు పంచ ఉగాది పచ్చడి కోసం కూడా తీసుకొచ్చాను. మీ చేత్తో ప్రతి పూట 4 ముద్దలు తినకపోవచ్చు గాని మీరు తెచ్చిన ఈ పచ్చడి తింటే మా జన్మ సార్థకమైపోతుంది. మరీ అంత పొగిడేస్తున్నారేంటి? అదేమన్నా అమృతమా ఏంటి? ప్రేమామృతం. అందులో ఈ ఊరి జనం మీద మా వదిన పెంచుకున్న ప్రేమాభిమానం ఉంటుంది. బంధాలను ఎప్పుడెప్పుడు తెంచుకుందామని చూసే ఆవిడికి ఇవన్నీ ఏం తెలుస్తాయిలే. అయ్యగారింటికి మీరు అల్లుడు, అదేంటి అలా నిలబడిపోయారు? కూర్చోండి అయ్యా. బాబు, నాకు ఇలాగే సౌకర్యవంతంగా ఉంది. భలేవారండి మీరు. మీరు కూర్చోకపోతే మాకు మాట వచ్చేస్తుంది. మీరు కూర్చోండి అయ్యా. బాబు, నన్ను ఇలా ఉండనివ్వండి. పెద్దమ్మా, మొత్తం అందరికి పంచమంటావా? అలాగేనమ్మా, అందరికీ ఇవ్వండి. రండి రండి, అందరూ తీసుకోండి, పచ్చడి తీసుకోండి. నన్నెవడో టచ్ చేయకండి రా. వెనకసలే నాకు భూకోళం బద్దలైపోతుంది. నానా, పచ్చడి తీసుకో. తీసుకో. తీసుకుంటా నాన్న. అరే నాన్న, కాస్త నా మీద కాన్సన్ట్రేషన్ తగ్గించరా. సర్లే. ఇదిగా నాకు కూడా అది. వరద బాధితుల్లా ఏంటి మంద? చిప్పల్లో తినడం నాకు అలవాట్లేదు. ఎలాగో చెప్పకూడదు, తినాలి కదా, అలవాటు చేసుకోండి. ఏంటే? అదే ఉగాది పచ్చడి కదా, పద్ధతి ప్రకారం ఇలా కప్పుల్లో వేయడం ఆనవాయితీ. పర్లేదు, తినండి. ఏంటి ఏదేదో మిక్స్ చేశారు? నేను తిన్ను. ఏంటి యాక్ అంటున్నావు? ఇది ఉగాది పచ్చడి. దీనికి ఎంతో విశిష్టత ఉంది. ఇక్కడ పుట్టి ఇక్కడ బతుకుతూ ఇక్కడ కల్చర్ని యాక్ అంటే జనాలు కాండ్రించి ఉమ్మేస్తారు. తీసుకో. నా కూతురు మీద అరుస్తున్నావేంటి? మన సంస్కృతిని అవమానిస్తే అలాగే అరుస్తుంది. మీ కుటుంబాన్ని ఇప్పుడు ఊరంతా బాగా గౌరవిస్తారులేండి. శ్వాసని క్రూర కిరీట శోభిని మేరోహర మరుళీవే మమ రూపం పరివర్తతే ఘోరతర గర్జనైకే గంభీర తాండవేశ్వరి ప్రజ్వల ప్రజ్వల రక్తవర్ణ పదన వైభాస్వరే. చేతిగా ఉందేంటి? ఈ నొప్పి వల్ల రుచి తెలియట్లేదేమో.
అరే ఏమైంది? ఎందుకు అలా మొహాలు పెట్టేశారు? ఏంటమ్మా జనకమ్మ ఇది? మీ చేత్తో చేసిన పచ్చడి షడ్రుచులతో కమ్మగా ఉంటుంది అనుకున్నాం. ఇలా చేదు చేదుగా చెడగొట్టేసావేంటమ్మా? చేదుగా ఉందా? లేదే, నేను ఇంటి దగ్గర తిన్నాను. నేను కూడా తిన్నాను. ఇంటి దగ్గర బావుంది. బావుంటే వాళ్ళెందుకు అలా ఊసేస్తారు? ఉగాది పచ్చడి అనే పేరుతో విషం పెట్టి జనాన్ని చంపేద్దాం అనుకుంటున్నారా? అమ్మో, అంటే నేను చచ్చిపోతానా? ఏంటి రఘురాము గారు ఇది? ప్రజల మీద ప్రేమ కురిపిస్తున్నట్టు నటిస్తూ పగేమని తీర్చుకుంటున్నారా? ప్రజాసేవలో ఉన్నారు, ఇలా చేయడం తప్పు కదా. ఉగాది పచ్చడి చేయడంలో నా కోడల్ని కొట్టేవాళ్లు లేరు. నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. ఏం చేయమంటారు? నోరు మూసుకొని తిని చావమంటారా? ఏంటి అలా చూస్తున్నారు? పచ్చడి తినడానికి తెరిచిన నోళ్ళు ప్రశ్నించడానికి లేవేంటి? అలా జరగడానికి అవకాశమే లేదు. తాగకండి, ఎవరు తాగద్దు. ఇది చేదుగానే ఉంది.